నా కుమార్తెను ఆదుకోండి, ఆపరేషన్ కు సహాయం చేయండి. తల్లి ఆవేదన. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన కర్రీ సతీష్ ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. మొదటి కుమార్తె కర్రీ దుర్గా భవానికి పుట్టినప్పటి నుంచే 2 కాళ్ళు పాదాలు వెన్ను తిరిగి ఉండటంతో అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూ స్కూల్కి వెళ్తుంది. అయితే తను నడిచేటప్పుడు విపరీతమైన బాధ నొప్పి రావడంతో డాక్టర్ని సంప్రదించగా ఆపరేషన్ చేస్తే 2 కాళ్ళ పాదాలు సరిచేయొచ్చని 2 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత్రి అనసూరి శ్రావణి కలవగా ఆమె సహకరిస్తామని, అయితే అందరూ తలో చేయి వేస్తే పాప ఆపరేషన్కు సుఖాంతం అవుతుందని అన్నారు. అయితే మా చైర్మన్ విఠల్ రెడ్డి ఆదేశాలతో ముందుకు వెళ్తామని, వారికి మా వంతు సహకారం అందిస్తామని, ముగ్గురు ఆడపిల్లలు తెలిసి తండ్రి పరారయ్యాడని, పిల్లల బాగోగులను చిన్నమ్మ అయిన గంటాడి నూకారత్నం చూసుకోవడం జరిగిందని, అయితే రెక్కాడితే గానీ డొక్కాడని వీరు పరిస్థితులకు ముగ్గురు ఆడపిల్లలతో అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు సునీత, ఉమా మహేశ్వరి, కొప్పిశెట్టి వీరబాబు, సూర్య నరేష్, హర్ష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రావణి అనసూరి. మేము ఆర్యవటం గ్రామం నుండి వచ్చామండి. మా సంస్థ పేరు వచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అండి. మా చైర్మన్ గారు వచ్చి జీ విఠల్ రెడ్డి గారు హైదరాబాదు, సినీ హీరో కార్తికేయ గారు ఆర్ఎక్స్ హీరో కార్తికేయ తండ్రి గారు అండి మా చైర్మన్గా ఉన్నారు. మేము ఇప్పుడు కరప మండలం ఉప్పలంకగా వచ్చామండి. కరప మండలానికి సంబంధించి ఇక్కడ ఆదిలక్ష్మి పెద్ద కుమార్తె 9 సంవత్సరాల వయసు అండి. నడవలేని పరిస్థితిలో ఉంది, ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల పైన ఖర్చు అవుతుందని మాకు తెలియజేయడం జరిగింది. అయితే గతంలో మాకు సంవత్సరంన్నర కిందట మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ దగ్గర రావడం జరిగింది. అప్పుడు మేము చాలా సేవా కార్యక్రమాల్లో ఉండడం వల్ల పాపని మేము త్వరలో చేస్తామని చెప్పాము. వీళ్ళు కూడా అదేవిధంగా మా మాట అంగీకరించి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వీరు కొన్ని కారణాల చేత మా దగ్గరికి రాలేకపోయారు. మళ్ళీ పాప కోసం పాప పడే బాధని వాడు తలుచుకుని మళ్ళీ సంవత్సరాల కిందట మళ్ళీ మా హెల్పింగ్ హ్యాండ్స్ సహాయం కోరుతూ రావడం జరిగింది. నేను పాపని చూసి పాపని తీసుకుని వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వైద్యులు చెప్పారు ఖచ్చితంగా పాపకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, దీనికి అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇది ఇక్కడతో మేము మా సంస్థ నుండి మా చిరు సహాయం మేము ఖచ్చితంగా అందిస్తాము మా చైర్మన్ గారు చెప్పారు. అలాగే మా గ్రూప్ సభ్యులు కూడా అందరూ ఏకీభవించారు. కానీ ఎక్కువ అమౌంట్తో కూడిన వైద్యం కాబట్టి ఇతరులు దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తారనుకుంటున్నాము. అలాగే ఈ పాప కోసం మేము ఎంతవరకు అనేది నిర్ణయించుకోవడానికి పాప గృహంకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప కోసం పూర్తిగా మాకు తెలిసింది. వీళ్ళు ఒక పాకలో అద్దుకుంటున్నారు, తండ్రి 3 ఆడపిల్లలని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కుటుంబం భారం అంతా పాప పిన్ని అమ్మాయి వచ్చి ఆదుకుంటుంది, వీళ్ళకి ఏం కావాలో సదుపాయాలు చూస్తుందని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయికి మేము ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇది మా నుండే కాదు, ఇతరుల సంస్థలు సేవా సంస్థల వారు కూడా వచ్చి సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ కాకినాడ మండలం సార్ పంత నానాజీ గారు కూడా ఈ వీడియో ఆయన దృష్టికి వెళ్ళి వీళ్ళకి కొంత సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి కుటుంబాన్ని సేవా సంస్థల వారు మరియు ముఖ్యంగా మన గౌరవనీయులైన పంత నానాజీ గారు కూడా వచ్చి కొంచెం పిల్లల పరిస్థితిని చూసి సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇది మీడియా ద్వారా బీ ఛానల్ భాస్కర్ గారి ద్వారా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన కూడా సంప్రదించడం జరిగింది మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ వారు. కాబట్టి అందరూ దయచేసి పాపకి ఆపరేషన్ నిమిత్తం సహాయం చేయగలరు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి, మాది కాకినాడ అండి, కరప మండలం ఉప్పలంక అండి. ఈ పాపలంటే 3 మా అక్కగారు అమ్మాయిలండి. మా అక్కగారి పరిస్థితి ఏంటంటే ఈ 3 అమ్మాయిలు పుట్టడంతో వాళ్ళ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడండి. ఈ పాపకి కాళ్ళు సరిగా లేకండి ఎన్నో బాధలు పడి ఎంతో ఇబ్బందులు పడ్డామండి. ఈ పాపకి ఎక్కడెక్కడ తిప్పినా సరే అమ్మాయి చాలా బాధలు అయితే పడుతుంది. అందరు పిల్లలు నేను వాళ్ళు పెట్టారు అడుగుతుంది. మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. వాళ్ళ అమ్మగారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారండి. అందుకని నేను మాట్లాడుతున్నానండి. వీళ్ళ ఇంటి పేరు కర్రీ ఆదిలక్ష్మి అండి. 3 అమ్మాయిలు పుట్టారని చెప్పేసి ఈ అమ్మాయి ఎలా పుట్టిందని చెప్పేసి ఇంకా అబ్బాయిలు పుట్టట్లేదని వాడు వదిలేసి వెళ్ళిపోయాడండి. అందుకని మేము ఏంటంటే ఈ అమ్మాయి పిన్ని నేను నడవలేకపోతున్నాను, నేను చెల్లాల్లాగా నడవలేకపోతున్నానని అడుగుతుందండి. ఈ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చినప్పుడల్లా కొంచెం గొప్ప నేను అమ్మాయిని ఎలా చూసుకుంటూ వచ్చానండి. ఇంకా నాకు చూడడానికి నాకు కుటుంబం ఉందండి. మా పిన్ని గారు ఒక ఆపరేషన్ చేయించుకున్న వల్ల శ్రావణి మేడం గారు హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి శ్రావణి మేడం గారు మాకు పరిచయం అయ్యారండి. 1 సంవత్సరం కిందట మేము అక్కడికి వెళ్ళామండి. ఆ మేడం గారు
పాపని పరిస్థితి చూసి అన్నీ చూసి మమ్మల్ని తీసుకెళ్ళి ఏమవుతుంది అమ్మాయికి ఎలా సెట్ అవుతుంది అన్నీ దగ్గరుండి మాకు చూపించారండి. హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మేము మాకు తోచింది మేము సహాయం మేము చేస్తామమ్మా, మిగతా గ్రూప్లో కూడా మేము హెల్ప్ అడుగుతామమ్మా అని అడిగారండి. అందుకని మీ వరకు మేము వచ్చి అడుగుతున్నామండి, మీ సహాయం కోరుతున్నామండి. ఈ పాప నడవాలండి. ఆపరేషన్కి 2 లక్షల పైన అవుతుంది అని అన్నారండి. మాకు అంత చేయించినంత ఇది కూడా లేదండి. ఒక పూట వెళ్తే ఒక పూట వెళ్ళలేని పరిస్థితి అండి. వాళ్ళ అమ్మ అయితే 3 పిల్లలు వీళ్ళు ఎక్కడికి వెళ్దండి, నేను వెళ్తానండి. ఆ పిల్లలకి కొద్ది గొప్ప నేను ఇప్పటి వరకు చూసుకొచ్చానండి. ఇప్పుడు నాకు కుటుంబం ఉందండి, పిల్లల్ని చూసి అంతే ఇదిలో నేను లేనండి. ఎవరైనా సహాయం చేసి పిల్లల్ని నడిపించండి, అదే కోరుకుంటున్నామండి. అందరికీ నా పేరు సంగడి నూకరత్నం అండి. అందరికీ నా పేరు కరి ఆదిలక్ష్మి అండి. నాకు 3 ఆడపిల్లలండి. నా పెద్ద పాపకి కాళ్ళు బాగోవండి. దానికోసమే ఎమ్మెల్యే గారి సహాయం కోరుతున్నానండి. కొంచెం ఏమైనా ఉంటే ఎదురుకొచ్చి నా బిడ్డకి నడకనిచ్చి ఆపరేషన్ చేయించి నడిపిస్తారని కోరుతున్నానండి. నా భర్త 3 ఆడపిల్లలని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. నా పెద్ద పిల్లకి కాళ్ళు బాగాలేదండి, అసలు సరిగ్గా నడవలేకపోతుందండి. నడిచేటప్పుడల్లా ఏడుస్తుందండి. ఆ బాధ చూడలేక మీడియా ముందుకు వచ్చానండి. మేము ఉండే తాటాకి ఇంట్లో అద్దుకుంటున్నామండి. సహాయం చేస్తారని ఎమ్మెల్యే గారు కోరుతున్నానండి. మీ వరకు ఈ వీడియో వస్తుందని ఆశిస్తున్నాను.